హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద గత ప్రభుత్వంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి మీద సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అల్లర్లు సృష్టించడానికి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికి, అసత్యమైనటువంటి ప్రచారాలు ప్రభుత్వం మీద చేయటానికి కుట్రలు చేస్తోంది వైసీపీ అనేటువంటి బాంబు లాంటి వార్తను పేల్చారు డొక్కా మాణిక్య వరప్రసాద్. దానికి కొన్ని ఆధారాలు కూడా తన దగ్గర ఉన్నాయని, సజ్జల రామకృష్ణారెడ్డి ఇటీవల ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఉమ్మడి 13 జిల్లాలలో ఉన్నటువంటి కొంతమంది అసాంఘిక శక్తులు, మాఫియా డాన్లు, అల్లర్లు సృష్టించేటువంటి వాళ్ళందరితో మీటింగ్ అయ్యాడు. రహస్యమైనటువంటి మీటింగ్ పెట్టి వాళ్ళందరికీ మీరు ఆంధ్రప్రదేశ్లో అల్లర్లు సృష్టించండి అని దిశానిర్దేశం చేశాడు. ఒక మాఫియా డాన్ లాగా సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహరిస్తున్నారు అనేటువంటి విషయాన్ని డొక్కా మాణిక్య వరప్రసాద్ చెప్పాడు. దీనికి సినిమాటిక్గా కూడా డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడారు. కల్కిలో విలన్ వంటి డాన్ లాగా సజ్జల రామకృష్ణారెడ్డి ఈ విధమైనటువంటి అసాంఘిక శక్తులన్నింటినీ కూడా కాంప్లెక్స్కి పిలిపించి మీటింగ్ పెట్టాడు. వాళ్ళందరితో ఆంధ్రప్రదేశ్లో అల్లర్లు సృష్టించాలని భావిస్తున్నాడు. దీని వెనక కుట్ర దాగి ఉంది. ఈ విషయంలో రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు, ప్రజా సంఘాలు, అదేవిధంగా ప్రభుత్వం కూడా అప్రమత్తం కావాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విధంగా ఆయన ప్రభుత్వానికి సూచన చేశారు. అసలు ఆంధ్రప్రదేశ్లో ఏ హత్య జరిగినా అది తెలుగుదేశం వాళ్ళే చేశారు, ప్రభుత్వ ప్రోత్సాహంతోనే జరిగింది అనేటువంటి విధంగా ప్రచారం చేయాలని కూడా వైసీపీ భావిస్తోంది. ఇలాంటి కుట్ర కోణాలను గమనించి అంటే వైసీపీ దాన్ని కాంప్లెక్స్తో పోల్చాడు. కల్కి సినిమా వచ్చిన తర్వాత అందరూ కాంప్లెక్స్ అని పెద్ద చర్చ జరుగుతుంది. వైసీపీ కార్యాలయం అనేటికి ఆ కాంప్లెక్స్లో సజ్జల రామకృష్ణారెడ్డి మీటింగ్ పెట్టి ఇలా చేశాడు. ఆ మీటింగ్ సంబంధించినటువంటి వివరాలు మొత్తం కూడా పోలీసులు సేకరించాలి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, పోలీస్ శాఖ కూడా అప్రమత్తం కావాలి అనేటువంటి విధంగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పడింది 50 రోజులు అవుతుంది. సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. కొన్ని పథకాలను ఇంకా భవిష్యత్తులో అమలు చేసేదానికి అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సంక్షేమ పథకాలు అసలు అమలు చేయటం లేదు. అదేవిధంగా ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా తప్పించుకుంటుంది అనేటువంటి విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద, ప్రభుత్వం మీద చేస్తున్నటువంటి విమర్శలు కూడా సరైనటువంటి కాదు అని డొక్కా మాణిక్య వరప్రసాద్ వైసీపీ యొక్క వైఖరిని తప్పుపట్టారు. మరి ఆంధ్రప్రదేశ్లో అల్లర్లకు సంబంధించినటువంటి విషయంలో ఏమైనా వైసీపీ కుట్రలు చేస్తుందా? నిజంగా డొక్కా మాణిక్య వరప్రసాద్ చెప్పినట్టుగా సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఏమైనా రహస్యమైనటువంటి మీటింగ్ ద్వారాగా అసాంఘిక శక్తులను రెచ్చగొడుతున్నారా ఏమిటి అనేటువంటి దాని మీద పోలీస్ శాఖ తనదైన శైలిలో కొంత సమాచార సేకరణ ఇవన్నీ చేసేదానికి అవకాశాలు ఉండొచ్చు. డొక్కా మాణిక్య వరప్రసాద్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే కావటం, రెండోసారి గెలిచిన తర్వాత 2004లో ఎమ్మెల్యే అయ్యారు. 2009లో కాంగ్రెస్ గెలిచిన తర్వాత ఆయన మంత్రి కూడా అయ్యారు. కీలకమైనటువంటిది రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఎవరైతే కాంగ్రెస్ పార్టీ దెబ్బతిన్నటువంటి పరిస్థితిలో 2014 ఎన్నికల వరకు కాంగ్రెస్లోనే ఉన్నట్టున్నారు. 2014 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దెబ్బతిన్నటువంటి నేపథ్యంలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్సీ అయినటువంటి పరిస్థితి ఉంది. తెలుగుదేశంలో ప్రభుత్వంలో ఆయన ఎమ్మెల్సీగా కొనసాగినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత 2019లో తెలుగుదేశం ఓటమి తర్వాత ఆయన వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆయన పత్తిపాడుకు సంబంధించినటువంటి సీట్ని ఆశించారు వైసీపీ తరఫున. 2019లో అయితే తెలుగుదేశం తరఫున
పత్తిపాడు నుంచే పోటీ చేసి ఓడిపోయాడు. ఆ తర్వాత వైసీపీలోకి వెళ్ళాడు. 2024 ఎన్నికల్లో వైసీపీ సీటు ఆశించారు. అది పత్తిపాడు కానీ తాటికొండ కానీ, ఈ 2 సీట్లు ఇవ్వలేదు. వాస్తవంగా వైసీపీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు డొక్కా మాణిక్య ప్రసాద్. ఎక్కడా సీట్ రాలేదు. మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరమైనటువంటి ఓటమి తర్వాత ఏప్రిల్ అంటే ఎన్నికలు జరిగేటువంటి క్రమంలోనే ఏప్రిల్ 26వ తేదీన అనుకుంటా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో మళ్ళీ చేరినటువంటి పరిస్థితి ఉంది. తెలుగుదేశం పార్టీలో అయితే ఆయన కొనసాగుతున్నారు కానీ అంత యాక్టివ్గా అయితే లేరు. ఈరోజు చేసినటువంటి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద చేసినటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి లిక్కర్కు సంబంధించినటువంటి విషయంలో అతిపెద్ద కుంభకోణానికి కూడా పాల్పడ్డారు. అప్పుడు నాసిరకం మద్యం, దాని ద్వారాగా ప్రజల ఆ ఆరోగ్యాలు ఇవన్నీ దెబ్బతినేటువంటి విధంగా కూడా చేశారు. లక్షల కోట్ల రూపాయలు లేదా వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారు వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి. వైసీపీ అనేటువంటి దాని మీద కూడా డొక్కా మాణిక్య ప్రసాద్ ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. ఎలాగో తెలుగుదేశంలో చేరారు కాబట్టి యాక్టివ్ కావటం, ఆయన గతంలో తెలుగుదేశంలో ఉండి వైసీపీకి వెళ్ళటం, వైసీపీ నుంచి మళ్ళీ తెలుగుదేశం రావటం, దాని మీద పూర్తి స్థాయి ఆయనకేమీ బాధ్యతలు కానీ అంత పెద్ద పొజిషన్ కానీ ఏమీ ఇవ్వలే ఇంకా తెలుగుదేశంలో. అందుకనే వైసీపీ మీద ఈ విధంగా సజ్జల మీద, వైసీపీ మీద, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయటం ద్వారాగా తెలుగుదేశం పార్టీలో ఏమన్నా ప్రాధాన్యత ఏమన్నా వస్తుంది అనేటువంటి దాని మీద ఉండొచ్చు. ఎందుకు అసమానంటే ఒకవేళ ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్లో నిజం కూడా ఉండొచ్చు. ఆయన ఒక సీనియర్ పొలిటీషియన్గా ఆయన అబ్జర్వేషను చెప్తూ ఉండొచ్చు ఈ ప్రభుత్వం మీద. గత ప్రభుత్వంలో ఆయన దగ్గరగా ఉన్నాడు కాబట్టి అప్పుడు జరిగినటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా మాట్లాడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాజకీయాల్లో తాము గతంలో పనిచేసినటువంటి ప్రభుత్వాల మీద, పార్టీల మీద వ్యాఖ్యలు చేయటం పార్టీలు మారిన తర్వాత సర్వసాధారణం రాజకీయ నాయకుల్లో. డొక్కా మాణిక్య ప్రసాద్ వ్యాఖ్యలకు సంబంధించినటువంటి విషయంలో పోలీస్ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం ఎలాగ అప్రమత్తం అవుతుంది ఏంటి అనేది చూడాలి.